Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 188 points down అయి 74,483 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 38 పాయింట్స్ డౌన్ అయి 22,605 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 27 పాయింట్స్ డౌన్ అయి 49,397 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ నుంచి నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ ఒక 130 పాయింట్స్ దగ్గరగా పెరుగుతూ హైని మేక్ చేస్తూ ఆల్ టైమ్ హైస్ ప్రీవియస్ గా మార్కెట్ ఎక్కడి నుంచి అయితే రిజెక్ట్ అయిందో ఇప్పుడు కూడా ఆ లెవెల్స్ దగ్గర నుంచే మార్కెట్ రిజెక్ట్ అయింది. నిఫ్టీది పక్కన పెట్టండి, బ్యాంక్ నిఫ్టీ ఇక 20-30 పాయింట్లు వస్తే 50,000 మార్క్ వచ్చేస్తది అన్న దగ్గరికి వెళ్ళి 49,975 అరౌండ్ వరకు వెళ్ళి నిన్నటి క్లోజింగ్ నుంచి చూస్తే ఒక 500 పాయింట్స్ పెరిగి అక్కడి నుంచి 700 పాయింట్స్ మార్కెట్ లో వన్ డైరెక్షనల్ గా ఫ్రమ్ 230 అరౌండ్ 230 నుంచి ఎక్స్పైరీ డేస్ లో మనకి వోల్టైల్ మూవ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, ఆ వోల్టైల్ మూవ్ ఇవాళ షాకింగ్ గా డౌన్ సైడ్ కనిపిస్తూ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఈవెన్ అదర్ ఇండెసెస్ కూడా ఇవాళ లోయర్ సైడ్ ఎండ్ అయ్యాయి. అసలు ఎందుకు మార్కెట్ పెరిగింది, ఎందుకు మార్కెట్ పడింది, దీని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అయిపోయాక మాట్లాడుకోవడం ఏముంది, అయిపోక ముందు చెప్పాలి ఫ్రెండ్స్. పెరుగుతున్నప్పుడు ఏ లెవెల్స్ పైకి వస్తున్నప్పుడు ఏ లెవెల్స్ వరకు వెళ్తుందని మనం చూసే ప్రతిసారి అబౌట్ 22,540 ఏ లెవెల్స్ వరకు వెళ్తుందని కూడా మనం క్లియర్ గా విత్ లైన్స్ ప్రతి వీడియోలోనూ మాట్లాడుకుంటూ ఉంటాం. అబౌట్ 22,540 నెక్స్ట్ మనం చూస్తున్న లెవెల్ 22,780 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 60 పాయింట్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. రీసెంట్ టైమ్స్ లో కూడా అక్కడికి వెళ్ళాక ఒక స్ట్రాంగ్ రిజెక్షన్స్ ఉన్నాయి. ఈసారి కూడా వెళ్ళినప్పుడు అలాంటివి ఉండొచ్చని రీసెంట్ డేస్ నుంచి మన ఓవరాల్ వ్యూ నిఫ్టీ పరంగా అయితే ఇక్కడికే ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా అయితే నేను ఎక్స్పెక్ట్ చేసింది 50,000 మార్క్. దానికి ఆల్మోస్ట్ ఒక 25 పాయింట్స్ దూరంలో బ్యాంక్ నిఫ్టీ ఆగింది. అండ్ ఇవాళ ఫాలో అవడానికి రీజన్ ఏంటి అని మీరు ఆలోచించినా మీరే ఆన్సర్ ని చెప్పగలరు. రేపు మనకి ఫెడ్ ఈవెంట్ రాబోతుంది అండ్ మార్కెట్ ఏప్రిల్ లో నుంచి మీరు గమనించండి, నిఫ్టీ అయితే ఏకంగా 1150-1200 పాయింట్స్ దగ్గరగా పెరిగింది. బ్యాంక్ నిఫ్టీకి చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ 3,000 to 3,500 పాయింట్స్ దగ్గరగా పెరిగింది. ఒక మేజర్ ఈవెంట్ కి ముందు మార్కెట్ ఇంత డైరెక్షనల్ గా వెళ్తున్నప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ ఆర్ ఆ ఈవెంట్ ద్వారా ఏం అవుట్కమ్ వస్తుందో ఏం జరుగుతుందో అన్న భయాలు కూడా మార్కెట్ లో ఉండడం సహజమే. నేను ఇవాళ వచ్చిన ఫాల్ ని మార్కెట్ లో ఉంటున్న భయం లాగే చూస్తున్నాను. అండ్ నిన్నటి వీడియోలో FIS ట్రాప్ అయ్యానని చెప్పాను కదా, అంతలా మూవ్ అయ్యేసరికి ప్రీవియస్ గా ఆల్మోస్ట్ 1 lakh షార్ట్ పొజిషన్స్ దగ్గరగా క్యారీ చేస్తున్న వాళ్ళు షార్ట్ కవరింగ్ తోనే నిన్నటి మార్కెట్ మనకి అంతలా పెరిగిందని చెప్పాను కదా, దానికి నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక క్లియర్ గా మనకి ఆన్సర్ అయితే దొరికింది. నెట్ షార్ట్స్ నిన్నటికి ముందు నేను మారుస్తున్నాను చూడండి, 29th కి సంబంధించిన డేటా, నిన్నటి ఎండ్ ఆఫ్ ద డేటా ఇది 26th, దానికి ముందు ట్రేడింగ్ సెషన్ ఎండ్ ఆఫ్ ద డేటాలో మనకి ఫ్రెష్ గా 45,000 షార్ట్స్ క్రియేట్ అయ్యి 99,000 దగ్గరగా నెట్ షార్ట్స్ FIS క్యారీ చేస్తుంటే నిన్న మార్కెట్ అంతలా పెరిగిపోతుండడం వాళ్ళ షార్ట్స్ ని 53,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా కట్ చేసుకుని ప్రెసెంట్ షార్ట్స్ 45,984 దగ్గరగా మాత్రమే క్యారీ చేస్తున్నారు. అది విత్ రెస్పెక్ట్ టు పర్సంటేజ్ మీకు మన టెలిగ్రామ్ లో అప్డేట్ అవుతూ ఉంటుంది. ఒక బిగ్ షార్ట్ కవరింగ్ నిన్నటి ఈక్విటీ మార్కెట్స్ లో కనిపిస్తూ ఉండడం, నిన్న మార్కెట్స్ పెరిగాయి అండ్ ప్రాబబుల్లీ ఇవాళ కూడా అలాంటి షార్ట్స్ కవర్ అయ్యాయి అనుకున్నాను 230 వరకు కూడా. బట్ 230 నుంచి వస్తున్న ఫర్దర్ మూవ్ డౌన్ సైడ్ కి వస్తున్నాము. ఈవెంట్ కారణంగా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోగలిగే లైక్ ఈవెంట్ వస్తుంది కాబట్టి కొన్ని షార్ట్స్ క్రియేట్ చేసుకుందాం అనుకునే FIS రిలేటెడ్ గా మైండ్ సెట్ ని కూడా చూపిస్తుంది. కాబట్టి 230 నుంచి వచ్చే మూవ్ నేను యూజువల్ గా FIS సైడ్ నుంచి వచ్చే మూవ్ గానే చూస్తాను. అలానే ఇవాళ FIS బిగ్ పోర్షన్ లో సెల్లర్స్ గా ఉంటే మనం ఓకే వాళ్ళు సెల్ చేశారు అనుకోవడానికి ఏం లేదు. బికాస్ లాస్ట్ చాలా డేస్ నుంచి FIS సెల్ చేస్తూనే ఉన్నారు. నిన్న చిన్న పోర్షన్ లో బై చేశారు, కానీ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 36,764 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో వాళ్ళు సెల్ చేశారు. యాక్చువల్లీ ఒకప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఇంత కూడా ఎందుకు 20,000 కోట్ల దగ్గరగా సెల్ చేస్తేనే మార్కెట్స్ కుప్ప కూలిపోయేవి. ఆ మంత్ అంతా కూడా అన్ని వేల కోట్లు సెల్లింగ్ ఉంటే $1 billion, $2 billion సెల్లింగ్ దగ్గరగా ఉంటున్నాయి. అందుకే మార్కెట్స్ పడుతున్నాయని వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎప్పుడు కూడా FIS $1 billion సెల్ చేశారు, $2 billion సెల్ చేశారు కాబట్టి మార్కెట్స్ పడుతున్నాయి అనడానికి లేదు. ఎందుకంటే దానికి కౌంటర్ ఫోర్స్ గా DIS చూడండి 42,757 crore 42,757 కోట్లు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి FIS ఒక సెల్లింగ్ సెంటిమెంట్ కి అగైనెస్ట్ గా ఫోర్స్ గా పంప్ చేస్తూ ఉండడం కూడా మార్కెట్స్ ఇలా ఇంతలా డ్రైవ్ అవడానికి కూడా ప్రధాన కారణంగా చూడొచ్చు. DIS మనీ ఇస్ నథింగ్ బట్ మీరు నేను మనం అందరం కూడా రీటైలర్స్ గా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ
చేస్తున్నామని. సరే, ఇంతకీ మనం మార్కెట్స్ రిలేటెడ్ గా ఫర్దర్ గా ఎలాంటి వ్యూ తో ఉండాలి? ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వెళ్ళింది, రిజెక్ట్ అయింది, బేరిష్ గా ఉండొచ్చా, లేదు రేంజ్ బౌండ్ గానే ఉండొచ్చా? దాని గురించి మాట్లాడుకునే ముందు రేపు మనకి ఫెడ్ ఈవెంట్ ఉండబోతుంది. రేపు ఒకవేళ మన మార్కెట్స్ ఉన్నా సరే అది వచ్చేది నైట్. సో రేపటి మన మార్కెట్స్ కూడా ఏ ఇంపాక్ట్ ఉండేది కాదు. బట్ రేపు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ హాలిడే. సో ఈ హాలిడే ఎండ్ ఆఫ్ ద డే నైట్ మనకి ఫెడ్ రిలేటెడ్ గా డేటా అవుట్కమ్ వస్తుంది. యాజ్ యూజువల్ అదే 11 కో 12 కో 1 o'clock అరౌండ్ అప్డేట్ అవుతూ ఉంటుంది. అది టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను సైలెంట్ పెట్టి. ఆ టైంలో మీకు సౌండ్ రాదు. డేటా ఏం చెప్తున్నారు, దానికి మార్కెట్ ఏదైనా అనూహ్యంగా రియాక్ట్ అవుతున్నా దానికి స్క్రీన్ షాట్స్ కూడా పెట్టడానికి ప్రయత్నిస్తాను. లేదంటే మార్నింగ్ అయినా సరే మార్కెట్స్ ఒక డేటా మీకు ఎలాగో అప్డేట్ అవుతుంటుంది కాబట్టి గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయని ఎవ్రీడే మార్నింగ్ ఈ పిక్చర్స్ ద్వారా కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఆర్ ఇంటర్నెట్ లో కూడా సర్చ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఫైనల్ గా చెప్పాలనుకుంటుంది, రేపు హాలిడే, రేపు నైట్ డేటా వస్తుంది, దానికి ఎల్లుండి థర్స్డే మన మార్కెట్ రియాక్ట్ అవుతుంది. అండ్ రేపు హాలిడే కారణంగా ఇవాళ మనకి ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు ఎక్స్పైరీస్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అండ్ మార్కెట్ వ్యూ ని మాట్లాడుకునే ముందు గ్లోబల్ మార్కెట్స్ డేటా అయితే నార్మల్ గానే ఉంది. బాండ్ ఈల్డ్స్ కొంత డ్రాప్ అవుతూ 4.61% దగ్గర గాను, బాండ్ ఈల్డ్స్ 105.7 దగ్గర గాను, అండ్ క్రూడ్ ఆయిల్ $88.5 per barrel దగ్గర గాను లాస్ట్ 1 ట్రేడింగ్ సెషన్స్ లో డౌన్ అయ్యాయి. అన్ని మూడు కూడా డౌన్ అయ్యాయి. సో ఈక్విటీస్ పెరుగుతున్నాయి, బాండ్ ఈల్డ్స్, డాలర్ ఇండెక్స్, క్రూడ్ ఆయిల్ డౌన్ అయింది. ఇది ఒక గోల్డీ లాక్ సినారియో. పర్టికులర్లీ ఫ్రమ్ ఎమర్జింగ్ మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉంటుంది అనడానికి. ఇంతకీ గోల్డీ లాక్ అంటే ఏంటంటే మల్టిపుల్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్ని ఒకసారి కలిసి రావడం. సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా నేను గోల్డీ లాక్ అనే ఒక వర్డ్ ని యూజ్ చేస్తున్నానంటే ఒకటి కాదు, రెండు కాదు, 3-4 దగ్గరగా పాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్ని మార్కెట్ కి సహకరిస్తున్నాయని. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఫెడ్ గురించి. ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్? ప్రెసెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్ ఆర్ ప్రెసెంట్ ఉంటున్న టెక్స్చర్ ఒకసారి అర్థం చేసుకుందాం. ఇక్కడ నుంచి కొన్ని వారాల క్రితం ఫెడ్ చైర్మన్ గారు అంతా బాగున్నాయి, ఈవెన్ కొన్ని డేటా పాయింట్స్ నెగిటివ్ గా వస్తున్నా నేను పట్టించుకోను, గోల్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది, తగ్గుతుంది ఇన్ఫ్లేషన్, ఈ మధ్యలో 1-2 డేటా పాయింట్స్ వస్తే నేనేం టెన్షన్ పడను, ఖచ్చితంగా రేట్ కట్స్ ఉంటాయని ఇలా స్ట్రాంగ్ కామెంట్స్ తను చేసినప్పటి నుంచి అదే ఫెడ్ మెంబర్స్ లో ఓటింగ్ మెంబర్స్ గా ఉంటున్న ప్రతి ఒక్కరు అసలు వడ్డీ రేట్లు కట్ చేయాల్సిన నీడే లేదని కొంతమంది, అండ్ ఇప్పుడు కట్ చేయాల్సిన నీడ్ లేదని ఈ ఎండ్ లో చూసుకోవచ్చు అని, ఇన్ఫ్లేషన్ ఇంత పెరుగుతూ ఉంది, ఎకానమీ ఏమో ఇంత స్ట్రాంగ్ గా ఉంది, జాబ్స్ డేటా అన్ని ప్రతి ఒక్క ఎకానమీ రిలేటెడ్ గా ఉన్న డేటా పాయింట్స్ స్ట్రాంగ్ గా ఉంటున్నాయి, ఇన్ఫ్లేషన్ స్ట్రాంగ్ గా ఉంది. ఇలాంటి సందర్భంలో ఎకానమీ ఏం పంప్ చేయాల్సిన అవసరం లేదు, ఎకానమీ ఏం స్టిమ్యులస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వడ్డీ రేట్లు కట్ అసలు డిస్కషన్ లోనే ఉండకూడదు అనేలా ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నా ఫెడ్ ఎప్పుడు కూడా దానికి రియాక్ట్ అవ్వలేదు. కానీ మొత్తం డేటా పాయింట్స్ అన్ని కూడా ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగిపోతుంది అనే ఒక సినారియోని క్రియేట్ చేస్తూ ఉండడం. ఫర్ ద ఫస్ట్ టైం తను డవిష్ గా ఉన్న తను మార్కెట్స్ కి పాజిటివ్ గా స్టేట్మెంట్ చేసిన తను ఫర్ ద ఫస్ట్ టైం కోర్ పీసీఈ డేటాని చూసి 2.8% ఇయర్ ఆన్ ఇయర్ కంటే కూడా మార్చ్ కోర్ పీసీఈ డేటా కన్నా ఎక్కువ వస్తుంటే దాన్ని నేను చెప్పిన మాట నుంచి నేను తప్పుతాను అనేలా తన ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. నా డెసిషన్స్ ని మార్చుకోవాల్సి వస్తుందేమో అని. కానీ రీసెంట్ గా వచ్చిన కోర్ పీసీఈ డేటా 2.7 వచ్చింది. తను చెప్పిన స్టేట్మెంట్ అయితే మార్కెట్ న్యూట్రల్ చేసేసింది. ఆ డేటా పాయింట్ అయితే అంత నెగిటివ్ కాదు, తన స్టెప్ ని వెనక్కి తీసుకోవాల్సిన నీడ్ లేదు. కానీ ప్రీవియస్ గా పాజిటివ్ గా స్టేట్మెంట్స్ చేసిన తను డౌట్ఫుల్ నేచర్ కి వచ్చారని అయితే మనకు అర్థం అవుతుంది. డేటా పాయింట్స్ తనని కొంచెం టెన్షన్ పెట్టాయి, దాంతో తన మాటని మార్చేదానికి రెడీ అవుతున్నారా అనేలా క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఈ మీటింగ్ లో కానీ తను ఏదైనా వర్డ్స్ ని చేంజ్ చేసే ప్రయత్నం, డేటా పాయింట్స్ ని చూసి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంటేనే వడ్డీ రేట్లు కట్ చేస్తాను లేకపోతే చేయను, హైయర్ రేట్స్ ఫర్ లాంగర్ టర్మ్ అనేలా స్టేట్మెంట్స్ ఏమైనా మార్కెట్స్ కి చేస్తూ ఉంటే మాత్రం ప్రీవియస్ గా పాజిటివ్ గా ఉన్న తను రీసెంట్ టైమ్స్ లో క్వశ్చన్ మార్క్ కి మారారు, అండ్ క్వశ్చన్ మార్క్స్ నుంచి నెగిటివ్ గా మారారు. పాజిటివ్ టు డౌట్ఫుల్, డౌట్ఫుల్ టు నెగిటివ్ గా మారారంటే మాత్రం మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంటుంది, లేదా అట్లీస్ట్ ఆ డౌట్ఫుల్ లోనే ఉంటున్నా. ఆర్ రీసెంట్ గా తను చెప్పిన దానికంటే కోర్ పీసీఈ డేటా మార్చ్ మంత్ కి సంబంధించింది లోయర్ సైడ్ వచ్చింది కాబట్టి పాజిటివ్ గా కామెంట్స్ చేసిన మార్కెట్ అయితే టూ మచ్ పాజిటివ్ గా కూడా తీసుకుంటుంది. ఏదర్ బిగ్ గ్యాప్ డౌన్ ఆర్ బిగ్ గ్యాప్ అప్, ఈ రెండింటికే ప్రాబబిలిటీ ఎక్కువ. ఈ రెండు కాక న్యూట్రల్ లో మార్కెట్ ఓపెన్ అయిందంటే మాత్రం తను ఏం పెద్ద డిస్కషన్స్ చేయలేదని. ఇది రేపు నైట్ మనకు రాబోతున్న ఈవెంట్ రిలేటెడ్ గా నా అనాలిసిస్. ప్రెసెంట్ ఉంటున్న స్ట్రక్చర్ అయితే నాకు ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయి 23,000 నిఫ్టీలో 50,000 బ్యాంక్ నిఫ్టీలో ఆఫ్టర్ ఫాల్ చెప్తున్నాను కనిపిస్తుందనే అనుకుంటున్నాను. కానీ ఈవెంట్ మార్కెట్ ని ఎలా అయినా టర్న్ చేయొచ్చు. ఇవాళ ఉంటున్న పాయింట్స్ కి అయితే నాకు మార్కెట్ బ్రేక్ చేస్తుంది, అప్ సైడ్ కి వెళ్తుంది, ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అవుతాయని అనుకుంటున్నా. కానీ ఈవెంట్ ఒకవేళ మార్కెట్ ని డౌన్ సైడ్ పుష్ చేస్తూ పర్టికులర్ గా నిఫ్టీని ఒకవేళ 20 to 250 బిలో కానీ క్లోజ్ చేస్తూ ఉంటే ఇక్కడ నుంచి 350 పాయింట్స్, అది కానీ
కానీ క్లోజ్ అవుతుంటే ఆ లెవెల్ కానీ బ్రేక్ అయ్యి క్లోజ్ అవుతుంటే దెన్ మోస్ట్ పాసిబుల్లీ మళ్ళీ ఆల్ టైమ్ హైక్ మార్కెట్ వెళ్ళడానికి కొన్ని డేస్ ఆర్ కొన్ని వీక్స్ పట్టొచ్చు. సో ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్ అవుట్కమ్ నెగిటివ్ గా ఉంటే మనం చేసేదేం లేదు కాబట్టి మార్కెట్ కొన్ని డేస్ కన్సాలిడేషన్ ఆ రేంజ్ బౌండ్ నేచర్ లోకి వెళ్ళొచ్చు అనేది నా ఒపీనియన్. లెట్స్ సీ ఈవెంట్ అవుట్కమ్ ఎలా ఉంటుందని. అండ్ అగైన్ ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, రేపు మన మార్కెట్స్ హాలిడే ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ ఇలా వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మన టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లిటరలీ ఈ డేటా ఇది న్యూస్ ఎప్పుడైతే నేను చూసానో మెడికల్ కంపెనీస్ కి కనీసం దాని రిలేటెడ్ గా ప్రాపర్ గా రీసెర్చ్ చేసి ఇంకొంత టైం తీసుకొని మేము వ్యాక్సిన్ ని కనిపెట్టాం అని ప్రపంచాన్ని గట్టిగా అరిచి చెప్పే ముందు కొంత టైం తీసుకొని ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఎవరికి వాళ్ళు మేము వ్యాక్సిన్ కనిపెట్టామంటే మేము వ్యాక్సిన్ కనిపెట్టామని మార్కెట్ లోకి తీసుకురావడానికి ప్రయత్నించారే కానీ దాని రిలేటెడ్ గా ఇలా రేర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని ఇస్తున్నప్పుడే ఎందుకు ప్రజలకు చెప్పలేదో మరి. ఈ ఆస్ట్రాజెనికా వాళ్ళు యూకే లో వాళ్ళ మీద లా సూట్స్ ఫైల్ అవుతుండడం 2022 లో అండ్ 2021 మార్చ్ లో కూడా వీళ్ళ రిలేటెడ్ గా మల్టిపుల్ లా సూట్స్ ఫైల్ అవుతుండేసరికి ఫైనలీ ఆస్ట్రాజెనికా వాళ్ళు తయారు చేసిన కోవిషీల్డ్ ఉంది కదా, వాళ్ళు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కలిపి తయారు చేసి ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు దాన్ని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి TTS థ్రాంబోసిస్ విత్ థ్రాంబోసైటోపినియా అంటున్నారు. ఇన్ సింపుల్ టర్మ్స్ ఈ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఇన్ వెరీ రేర్ కేసెస్, ప్రతి ఒక్కరికి కాదు, ఇన్ వెరీ రేర్ కేసెస్ బ్లడ్ క్లాట్స్ అవుతాయని, ఐ మీన్ ఈ ప్లేట్లెట్ కౌంట్ కూడా డిక్రీజ్ అవుతుందని ఎలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ హార్ట్ అటాక్స్ కి వ్యాక్సిన్స్ కి ఏదో లింక్ ఉందని ఎలా చాలా ఆర్టికల్స్ చాలా డేటా పాయింట్స్ మార్కెట్ లో సర్క్యులేట్ అవుతున్నా. ఇన్ ఫ్యాక్ట్ జూన్ 2022 లో WHO వాళ్ళు కూడా కోవిషీల్డ్ ని వాడితే ఈ థ్రాంబోసైటోపినియా విత్ క్లాట్స్ ఈ థ్రాంబోసిస్ కూడా జరుగుతూ ఉంది. ప్రెసెంట్ ఉంటున్న మార్కెట్ లో వైరస్ రిలేటెడ్ గా రిస్క్ కూడా ఉంది కాబట్టి ఈ వైరస్ రిస్క్ బ్లడ్ లో క్లాటింగ్ ఫామ్ అవడం ఈ రెండింటిని మనం అవుట్ వే చేస్తే వైరస్ రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి వాడుకోవచ్చు అని ఎలా WHO వాళ్ళు చెప్పారు. అండ్ మార్చ్ 2021 లో 12 యూరోపియన్ కంట్రీస్ దగ్గరగా ఈ కోవిషీల్డ్ ని వాడడం మానేసాయి, బ్యాన్ చేసుకున్నాయి. బట్ మన ఇండియాలో మాత్రం చాలా టైం వరకు భారత్ బయోటెక్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన కోవాక్సిన్ అండ్ వీళ్ళు ఆస్ట్రాజెనికా అండ్ ఆక్స్ఫర్డ్ వాళ్ళు కలిసి డెవలప్ చేసి ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసిన ఈ కోవిషీల్డ్ ఇండియాలో ఈ రెండు వ్యాక్సిన్స్ ఎక్కువగా అవైలబిలిటీలోకి వచ్చాయి. అండ్ ఎవరెవరైతే కోవిషీల్డ్స్ వేసుకొని ఉంటారో వాళ్ళకి ఇన్ వెరీ రేర్ కేసెస్, ఇది భయపడాల్సిన టైం కాదు కానీ ఇన్ వెరీ రేర్ కేసెస్ బ్లడ్ లో క్లాట్స్ ఉంటాయని ఎలా వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని లేపింది. రేర్ సైడ్ ఎఫెక్ట్ అంటున్నారు, మళ్ళీ గమనించాలి. ఒకవేళ మీరు కోవిషీల్డ్ వేసుకుని ఉంటే ఖచ్చితంగా మీకు అది వస్తుందని కాదు, అంటే ప్రతిసారి బ్లడ్ లో క్లాట్ అయిపోయి పెద్ద సీరియస్ ఇష్యూ అవుతుందని కాదు, బట్ ఇన్ వెరీ రేర్ కేస్ అలా ఉండడానికి కూడా ప్రాబబిలిటీ ఉంటుంది. ఈ సందర్భంలో ఎప్పుడైనా మీకు మరీ నీరసంగా అనిపించినా ఏమాత్రం ఇబ్బంది అనిపించినా అండ్ నా సజెషన్, నేను చాలా టైం బ్యాక్ నుంచి వీటి రిలేటెడ్ గా చూస్తున్నాను కాబట్టి నా సజెషన్, ఎవరెవరైతే కోవిషీల్డ్ వేసుకొని ఉంటారో మీరు అగ్రెసివ్ గా ఫిజికల్ యాక్టివిటీ నుంచి కొన్ని సంవత్సరాలు అట్లీస్ట్ 1-2 ఇయర్స్ ఆర్ 2-3 ఇయర్స్ వరకు ఫర్ ద సేఫ్టీ కొంచెం దూరంగా ఉండండి. ఇక్కడ నుంచి అయితే 1-2 ఇయర్స్ దూరంగా ఉంటే సరిపోతుంది. వేసుకున్న టైం నుంచి అయితే చాలా డిస్టెన్స్ అయి ఉంటుంది కాబట్టి 1-2 ఇయర్స్ అగ్రెసివ్ గా ఉంటున్న ఫిజికల్ యాక్టివిటీ నుంచి కొంచెం దూరం ఉండండి. ఏం చేస్తున్నా స్లోగా చిన్నగా విత్ 1-2 ఇయర్స్ టైం పీరియడ్ మీరు గ్యాప్ ఇచ్చారంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైనా చిన్న చిన్న పోర్షన్స్ లో ఉంటున్నా అది మన బాడీ అడ్జస్ట్ చేసుకుంటూ దాన్ని న్యూట్రల్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ ఒక ఇంపాక్ట్ కంప్లీట్ గా పోతుంది. ఐ థింక్ ఇప్పటికే పోయి ఉంటుంది, బట్ రిస్క్ కాకుండా 1-2 ఇయర్స్ మనం కొంచెం మన యాక్టివిటీని లిమిట్ చేసుకుంటూ ఈ మిగిలిపోయిన ఏదైనా 0.001% దగ్గరగా ఉంటున్న ఏదైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ ని కూడా మనం జీరో చేసుకోగలిగితే ఈ వ్యాక్సిన్ కంపెనీ సరిగా చూసుకోకుండా మార్కెట్ లోకి వదిలిన వ్యాక్సిన్స్ నుంచి మనల్ని 100% మనం ప్రొటెక్టెడ్ గా ఉంచుకోవచ్చు. కోవిషీల్డ్ ఎవరెవరు వేసుకున్నారు అండ్ వేసుకున్న వాళ్ళకి మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని చేరవేయండి. అగ్రెసివ్ గా ఫిజికల్ యాక్టివిటీని ఎక్కువ రన్నింగ్ కానివ్వండి, ఎక్కువ ఎక్సర్సైజులు కానివ్వండి, ఎక్కువ డాన్స్ కానివ్వండి, ఇలాంటి యాక్టివిటీస్ నుంచి కొన్ని నెలలు ఆర్ వీలైతే 1-2 ఇయర్స్ పాటు దూరంగా ఉండడం పర్సనల్ గా నేను గమనిస్తున్న ఇంపార్టెంట్ మెజర్. అండ్ ఫ్రెండ్స్ ఇది కూడా నేను క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ అప్డేట్ బయటకు వచ్చేసరికి ప్రధాన వార్తా పత్రికల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నారా, మీకు గుండెపోటు రావచ్చు, మెదడు డ్యామేజ్ జరగచ్చు, రక్తం గడ్డ కడుతుంది, ఎస్ ఇవన్నీ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం జరిగేవే. కానీ అది ఎప్పుడు వేసుకున్నాం, ఎంత టైం పీరియడ్ వరకు మన బాడీ రెసిస్ట్ చేసింది, ఇప్పటి వరకు మనకి ఏ ఇష్యూ కాలేదంటే, ఎందుకంటే ఒక బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి, చిన్న ఎయిర్ బబుల్ తోనే మన బాడీ చాలా ఇష్యూస్ ని ఫేస్ చేస్తుంది. మనం ఇంజెక్షన్స్ వేసుకునేటప్పుడు ఎయిర్ బబుల్స్ వెళ్తున్నా అదొక బిగ్ ఇష్యూ అవుతుంది. అలాంటిది క్లాట్ ఫామ్ అయి అదొక దగ్గరుండి అబ్స్ట్రక్ట్ చేస్తుంటే ఈ పాటికే మనం దాన్ని ఫేస్ చేసి ఉండాలి. ఇప్పటి వరకు చాలా మంది దాన్ని ఫేస్ చేసి ఉంటారు, బట్ ఈ పాటికే మనం సర్వైవ్ అయ్యాం, బానే ఉన్నామంటే ఇంకా దాని గురించి భయపడి టెన్షన్ పడాల్సిన నీడ్ లేదు. సో ఇప్పుడు ఈ విషయం బయట పబ్లిక్ గా కోర్టులకి తెలిసింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ అన్ని కూడా మీకు ఈ పాటికే దీని కారణంగా ఇదైపోతుంది, గుండె జబ్బులు వస్తాయి, మెదడులో ప్రాబ్లం, ఇవన్నీ భయపెడతారు. అదేం చేస్తుందో తెలియదు కానీ ఈ భయంతోనే మనం సగం ఇంపాక్ట్ అయ్యి ఆ స్ట్రెస్ కారణంగానే డ్యామేజ్ అవుతాం. ఇప్పటికీ మనకి ఏం జరగలేదంటే
మోస్ట్లీ ఇక మనకి ఏమీ జరగదు. బట్ మన వంతుగా నేను ఇందాక చెప్పినట్టు సంవత్సరం నుంచి ఒక 2 సంవత్సరాల వరకు, అది కూడా సేఫ్టీకి అసలు రిక్వైర్మెంట్ లేదు కానీ అంత టైం పీరియడ్ వరకు ఎక్సెసివ్ గా పనులు చేయకపోతుంటే, పర్టికులర్ గా పరిగెత్తుతూ వెళ్ళిపోవడం, ఎక్కువ రన్నింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఎక్కువ డాన్స్ చేసే వాళ్ళు ఉంటుంటారు. కొంత లిమిటెడ్ గా, అసలు చేయొద్దని కాదు, కొంత లిమిటెడ్ గా ఫిజికల్ యాక్టివిటీని మెయింటైన్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్ గా ఉంటే ఇంకొంచెం 1-2 ఇయర్స్ లిమిటెడ్ మోడరేట్ యాక్టివిటీని మెయింటైన్ చేస్తే మంచిది. ఇన్ఫాక్ట్ ఇది నేనేదో కొత్తగా చెప్పేస్తున్నది కాదు, హెల్త్ మినిస్టర్, కేంద్ర హెల్త్ మినిస్టర్ కూడా ప్రీవియస్ గా ఇలాంటి కామెంట్స్ చేశారు. ఇక్కడ మీకు ఆర్టికల్స్ ని కూడా చూపిస్తున్నాను. కోవిడ్-19 రిలేటెడ్ గా, యాక్చువల్లీ వ్యాక్సిన్ రిలేటెడ్ గా కాదు, వైరస్ రిలేటెడ్ గా తర్వాత ఉంటున్న చేంజెస్ తో మనకి హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అవాయిడ్ ఓవర్ ఎక్సర్షన్, అంటే ఎక్కువ యాక్టివిటీని కొన్ని రోజులు తను చెప్తున్న 2-3 ఇయర్స్ పక్కన పెట్టమన్నారు కాబట్టి ఇంకా టైం పీరియడ్ గడిచి ఉంటుంది కాబట్టి పర్టికులర్ గా వ్యాక్సిన్ తీసుకుంటున్న వాళ్ళు లిమిటెడ్ యాక్టివిటీని మెయింటైన్ చేయడం మంచిదనేది వన్ ఆఫ్ ద సజెషన్. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఇవాళ నిఫ్టీ టాప్ గెయినర్ అయిన M&M గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, M&M వల్ల ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క వర్షన్, కాంపాక్ట్ ఎస్యూవీ యొక్క వర్షన్ XUV 300 మీకు తెలిసే ఉంటుంది కదా, దానికి ఫేస్ లిఫ్ట్ వర్షన్ ని వీళ్ళు XUV 3XO గా కొత్త వెహికల్ ని లాంచ్ చేశారు. అండ్ దాని ప్రైస్ రేంజ్ చూడండి, ఎక్స్ షోరూమ్ ప్రైస్ 7.5 lakh నుంచి 15 lakh వరకు. సో బేస్ వేరియంట్ 7.5 lakh గాను పెడుతున్నారు, అండ్ కొంత ఎక్స్ట్రీమ్ గా వెళ్తూ 15 lakh వరకు కూడా హైయర్ అండ్ వేరియంట్ కి ప్రైసింగ్ ని పెడుతున్నారు. అండ్ దీన్ని తయారు చేయడం కోసం, దీన్ని డెవలప్ చేయడం కోసం బయట మార్కెట్ లో తీసుకురావడానికి 650 crores దగ్గరగా వీళ్ళు ఖర్చు పెట్టారని, అండ్ దీంతో వీళ్ళు నెంబర్ 3 పొజిషన్ నుంచి నెంబర్ 1 పొజిషన్ కి కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో వెళ్తారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెంబర్ 3 అంటే మరి నెంబర్ 1 ఎవరు? టాటా మోటార్స్ వాళ్ళు విత్ మార్కెట్ షేర్ ఆఫ్ 28%, నెంబర్ 2 మారుతి విత్ మార్కెట్ షేర్ ఆఫ్ 26%, అండ్ నెంబర్ 3 లో M&M వాళ్ళు ఉన్నారు విత్ మార్కెట్ షేర్ ఆఫ్ 16. తర్వాత పొజిషన్ లో కియా వాళ్ళు ఉన్నారు, ఆల్మోస్ట్ 7 దగ్గరగా ఉంటుంది అనుకుంటున్నాను కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో వీళ్ళ మార్కెట్ షేర్. బట్ ఈ ఒక వెహికల్ లాంచ్ తో పర్ మంత్ 8,000 వెహికల్స్ దగ్గరగా వీళ్ళు సెల్ చేసుకుంటూ పోతే సిగ్నిఫికెంట్ గా మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతూ లీడింగ్ లోకి వెళ్తారని, సేల్స్ ఆల్మోస్ట్ డబల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు 15th మే నుంచి బుకింగ్ ఉండబోతుంది అనేలా అప్డేట్స్ చేస్తుండడం. కొత్త వెహికల్ ని మార్కెట్ లోకి లాంచ్ చేశారు, అండ్ ప్రైసింగ్ అట్రాక్టివ్ గా, కాంపిటేటివ్ గా ఉంది. అండ్ మా ఎయిమ్ నెంబర్ 3 నుంచి నెంబర్ 1 కు వెళ్ళాలనేలా వీళ్ళ అంబిషన్స్ కూడా వీళ్ళ యాక్షన్స్ కి అలైన్ అవుతూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా పెరిగింది. అండ్ ఇది ఏదో షార్ట్ టర్మ్ గా ఇవాళ పెరుగుతుందని అనుకోకండి, చాలా టైం బ్యాక్ నుంచి వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ వెహికల్స్ పరంగా చేంజెస్ ని తీసుకొస్తూ, ఇన్ఫాక్ట్ లోగోను కూడా మారుస్తూ, అది చాలా టైం బ్యాక్ జరిగింది, లోగోను కూడా మారుస్తూ వెహికల్స్ ని కూడా తీసుకొస్తూ, అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పరంగా కూడా ఎప్పటి నుంచో టాటా మోటార్స్ ఉంది, బట్ దాన్ని బీట్ చేస్తూ వెహికల్ లైనప్ ని వీళ్ళు అనౌన్స్ చేస్తున్నప్పుడు పాయింట్ నుంచి కూడా స్టాక్ లో గ్రాడ్యువల్ గా అప్ సైడ్ మూవ్ కనిపిస్తూ వచ్చింది. అండ్ ఫర్దర్ గా కూడా ఇది కంటిన్యూ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు దేర్ బిజినెస్ ప్రెసెంట్ ఉంటున్న మొమెంటం ని చూస్తుంటే. నెక్స్ట్ JNK ఇండియా లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ IPO మార్కెట్ లో లిస్ట్ అయింది. వీళ్ళు వచ్చిన IPO ప్రైస్ ఐ థింక్ 415 రూపీస్. 50% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ తో ఇవాళ లిస్ట్ అయి, లిస్టింగ్ డే గెయిన్స్ మాత్రం, ఎండ్ ఆఫ్ ద డే గెయిన్స్ మాత్రం ఇంకా పెరుగుతూ 67% దగ్గరగా గెయిన్స్ ని IPO ఇన్వెస్టర్స్ కి ప్రెజెంట్ చేసింది. బ్రీఫ్ గా వీళ్ళ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హీటింగ్ ఎక్విప్మెంట్ ఆర్ హీటింగ్ ప్రొడక్ట్స్ లో ఉంటుంటారు. ఆ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఆయిల్ అండ్ గ్యాస్, రిఫైనరీ, పెట్రోకెమికల్, ఫర్టిలైజర్స్, హైడ్రోజన్ అండ్ మీథేన్ రిలేటెడ్ గా ఉన్న బిజినెస్ లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇన్ని మాట్లాడుకున్నాం కానీ ప్రెసెంట్ వీళ్ళ రెవెన్యూస్ ఆల్మోస్ట్ 99% దగ్గరగా ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్ నుంచి వస్తున్నాయి. వీళ్ళు ఈవెన్ ప్లేయర్స్ అండ్ ఇన్సెనరేటర్ సెగ్మెంట్ లో కూడా ఎక్స్పాండ్ అయ్యారు. అండ్ ఫ్యూచర్ లో రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్, పర్టికులర్ గా గ్రీన్ హైడ్రోజన్ రిలేటెడ్ గా కూడా బిజినెస్ ని చేస్తారనేలా అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళు ఏ ప్రొడక్ట్స్ ని కూడా, ఇందాక మాట్లాడుకున్న హీటింగ్ ప్రొడక్ట్స్ ఆర్ ఎక్విప్మెంట్స్ ఏవి కూడా వీళ్ళు ఓన్ గా తయారు చేయలేదు, చాలా లిమిటెడ్ పోర్షన్స్ లోనే తయారు చేస్తారు. మిగిలినంతా కూడా థర్డ్ పార్టీకి ఇచ్చేసి అసెట్ లైట్ బిజినెస్ మోడల్ ని వీళ్ళు ప్రెసెంట్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్, ఈ లాస్ట్ 9 months కి బిఫోర్ వరకు వీళ్ళ రెవెన్యూస్ ని గమనిస్తే అవి 69% దగ్గరగా ఇండియా కాకుండా ఇతర మార్కెట్స్ నుంచి వచ్చేవి. బట్ ఇన్ లాస్ట్ 9 months వీళ్ళ మెజారిటీ ఆఫ్ రెవెన్యూస్, 81% ఆఫ్ దర్ రెవెన్యూస్ ఇండియా నుంచే వస్తున్నాయి. అండ్ వీళ్ళు ఫర్దర్ గా యూరోప్, ఇటలీ, ఆఫ్రికా రీజియన్స్ లో కూడా బిజినెస్ ని చేస్తూ ఇంకా ఎదుగుతారనేలా అప్డేట్ చేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాల్యుయేషన్, ప్రెసెంట్ లిస్ట్ అయిన ప్రైస్ నుంచి ఇలా పెరిగింది కాబట్టి ఇప్పుడు ఉంటున్న ప్రైస్ కి ఆల్మోస్ట్ 62 times దగ్గరగా వీళ్ళు ఫార్వర్డ్ ఎర్నింగ్ మల్టిపుల్ లో ట్రేడ్ అవుతున్నట్టు. అండ్ ఇదే దాంట్లో ఉంటున్న వీళ్ళ కాంపిటీటర్స్ థర్మాక్స్ ఆల్మోస్ట్ 87 times దగ్గరగా వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నట్టు. ఇంకో కాంపిటీటర్ BHEL వస్తుంది, బట్ దాన్ని డైరెక్ట్ కాంపిటీటర్ గా తీసుకోలేం. అట్లీస్ట్ కొంత కంపారబుల్ గా ఉండే థర్మాక్స్ కాబట్టి దాంతో చూస్తున్నాం కంపారిజన్. ఇది ఓవరాల్ పిక్చర్. IPO పరంగా చిన్న కంపెనీ, ఇప్పటి వరకు నెంబర్స్ పరంగా వీళ్ళ బిజినెస్ పరంగా ఎక్కడ మనకి రిమార్క్ లేదు. హైలీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్ స్పేస్ అన్న విషయాన్ని ఇన్వెస్టర్స్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ KPI గ్రీన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ రిగార్డింగ్ టు 74.3 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ వీళ్ళకి అలొకేట్ అయ్యాయి.
అయ్యాయని ఎక్స్చేంజెస్ కి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ గ్రీవ్స్ కాటన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఇండియాలోనే ఫస్ట్ హై పర్ఫార్మెన్స్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆంపియర్ నెక్సస్ ని రిలీజ్ చేస్తున్నారు. స్టార్టింగ్ ప్రైస్ 1,09,900 అని చెప్తున్నారు. కొంత కాంపిటేటివ్ ప్రైసింగ్ నే పెడుతూ హై పర్ఫార్మెన్స్ ఈవీ స్కూటర్ ని రిలీజ్ చేశారని అప్డేట్ చేస్తున్నారు. విత్ ద టాప్ స్పీడ్ 93 km/h, 5 రైడింగ్ మోడ్స్ దగ్గరగా ఉంటాయని అండ్ ఒక్కసారి చార్జ్ చేస్తే ఆల్మోస్ట్ 136 km ఆఫ్ సర్టిఫైడ్ రేంజ్ ఉందనేలా గ్రీవ్స్ కాటన్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఆఫ్టర్ ఈ రిలీజ్ స్ట్రాంగ్ గా సేల్స్ ఉంటుంటే స్టాక్ కి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఈ డేటా తర్వాత స్టాక్ ఇవాళ పాజిటివ్ గా మూవ్ అయింది. ఇన్ఫాక్ట్ వీళ్ళు ఇలాంటిది రిలీజ్ చేస్తారని కూడా చాలా టైం బ్యాక్ నుంచి అప్డేట్ చేస్తున్నారు. బట్ లైక్ M&M మోడల్ ని రిలీజ్ చేశాక స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతూ ఉంటుంది ఇఫ్ అది అట్రాక్టివ్ గా ఉంటూ ఉంటే. ఎక్సైడ్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. విత్ రెస్పెక్ట్ టు రెవెన్యూస్, విత్ రెస్పెక్ట్ టు మార్జిన్స్ అండ్ విత్ రెస్పెక్ట్ టు నెట్ ప్రాఫిట్, మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే వీళ్ళు అబోవ్ నే నెంబర్స్ ని పోస్ట్ చేశారు. బట్ దానికంటే ఇంట్రెస్టింగ్ గా కామెంట్ జీరో డెట్ లో వీళ్ళు ప్రెసెంట్ ఉన్నారని, నెట్ డెట్ వీళ్ళది జీరో అని అండ్ వీళ్ళ సెగ్మెంట్స్ వైడ్ గా చూసిన ఆటో కాంపోనెంట్ సెగ్మెంట్ అండ్ ఈవెన్ ఎక్స్పోర్ట్స్ కూడా ఇంప్రూవ్ అవుతుందని, ఇండస్ట్రియల్ స్పేస్ పరంగా ఒకప్పుడు కాదు చాలా క్వార్టర్స్ వరకు వీక్నెస్ ఉండేది, అది కూడా ఇంప్రూవ్ అవుతుందని. మోస్ట్ ఇంపార్టెంట్ మార్కెట్ ప్రైసింగ్ చేస్తూ లాస్ట్ 2024 స్టార్టింగ్ నుంచి కూడా 50 or 60% స్టాక్ పెరగడానికి ప్రధాన కారణమైన ఈవీ రిలేటెడ్ గా బిజినెస్, ఈ లిథియం అయాన్ సెల్ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకున్నట్టే జరుగుతూ వీళ్ళ డిఫైన్డ్ టైమ్ లైన్స్ లోనే కమర్షియల్ ప్రొడక్షన్ కూడా బ్యాటరీస్ పరంగా వీళ్ళు తీసుకొస్తారనేలా స్టేట్మెంట్స్ పాజిటివ్ గా చేస్తున్నారు. నెక్స్ట్ జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళ ప్రాఫిట్స్ ని గమనించండి. Q4 FY23 లాస్ట్ ఇయర్ సేమ్ టైమ్ లో ఆల్మోస్ట్ 81 crore దగ్గరగా ప్రాఫిట్ పోస్ట్ చేస్తున్న వీళ్ళు ఇప్పుడు 322 crores దగ్గరగా ప్రాఫిట్ ని పోస్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైం సేమ్ పాయింట్ లో 2.64% నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటే ఇప్పుడు 0.65% నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయి. అసలు ఓవరాల్ వీళ్ళ బిజినెస్ పరంగా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానివ్వండి, ప్రాఫిటబిలిటీ కానివ్వండి, ఓవరాల్ అదర్ మెట్రిక్స్ విత్ రెస్పెక్ట్ టు దేర్ బ్యాలెన్స్ షీట్ కూడా స్ట్రెంథెన్ అవుతూ, అసెట్ క్వాలిటీ కూడా స్ట్రెంథెన్ అవుతూ ఓవరాల్ నెంబర్ స్ట్రాంగ్ గా ఉంటుండడం. దీంతో పాటు ఇలా అదర్ ఆస్పెక్ట్స్ లైక్ వీళ్ళ లోన్ బుక్, AUM, డిపాజిట్స్ ఇవన్నీ కూడా గ్రో అవుతున్నాయి. దీంతో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ FY25 కి ఇస్తున్న గైడెన్స్ లోన్ బుక్ రిలేటెడ్ గా గ్రోత్ 20% విత్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ 8% ఉంటూ స్ట్రాంగ్ గా వీళ్ళు గ్రో అవుతారనేలా అప్డేట్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో RBI వాళ్ళు ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేశారు కదా, యూనివర్సల్ బ్యాంక్స్ స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అని. ఒకవేళ ఈ బ్యాంక్ అని ఇలానే గ్రో అవుతుంటే, డైవర్సిఫైడ్ గా వాళ్ళ పోర్ట్ఫోలియోని పెట్టుకుంటే, ఇంత స్ట్రాంగ్ గా గ్రో అవుతుంటే విత్ ఇన్ నో టైమ్ ఐ థింక్ బై 2026 వీళ్ళు ఒక యూనివర్సల్ బ్యాంక్ స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ గా అవ్వడానికి పాసిబిలిటీ ఉంటున్న బ్యాంక్ గా ఆఫ్టర్ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చూడొచ్చు. నెక్స్ట్ సోనా కామ్స్టర్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ హైయెస్ట్ ఎవర్ నెంబర్స్ ని వీళ్ళు ఈసారి రిపోర్ట్ చేస్తున్నారు. విత్ రెస్పెక్ట్ టు రెవెన్యూస్ మీరు గమనించిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో గుడ్ గ్రోత్ కనిపిస్తుంది. మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్నా మంచిగానే రిపోర్ట్ చేస్తున్నారు. ఓవరాల్ నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. నెక్స్ట్ టాటా కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఈసారి లాస్ పోస్ట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం ఇక్కడ అండర్లైన్ చేస్తుంటారు, ఒకసారి గమనించండి. వీళ్ళ UK బిజినెస్ రిలేటెడ్ గా, సోడా యాష్ బిజినెస్ రిలేటెడ్ గా 963 crore లాస్ ని వీళ్ళు బుక్ చేస్తూ ఉండడం అది ఎక్సెప్షనల్ ఐటమ్, వన్ టైం ఐటమ్ కాబట్టి ఈసారి వీళ్ళు లాస్ పోస్ట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈవెన్ అది పక్కకు పెట్టి చూసినా వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ ఈసారి వీక్ గా ఉన్నాయి. బోత్ బేసిక్ కెమిస్ట్రీ బిజినెస్ అండ్ స్పెషాలిటీ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా రెండింటి పరంగా కూడా వీళ్ళు వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూ వీక్ గా ఉంది, మార్జిన్స్ మల్టీ క్వార్టర్స్ లో ఉన్నాయి అండ్ వీళ్ళ బోత్ సెగ్మెంట్స్ వీక్ గానే పర్ఫార్మ్ చేశాయి. ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఈ Q4 నుంచి కూడా బాటమ్ అవుట్ అయి స్ట్రాంగ్ గా గ్రో అవుతారనేలా గైడెన్స్ ని బానే చేశారు, కానీ బిజినెస్ రిలేటెడ్ గా వీక్ డేటాని పబ్లిష్ చేస్తున్నారు. నెక్స్ట్ ట్రెంట్, ఈ జూడియో రిలేటెడ్ గా స్టోర్స్ ని మెయింటైన్ చేసే ట్రెంట్ వాళ్ళ నెంబర్స్ ని చూడండి. రెవెన్యూస్ లో పెద్దగా మనకేం పెద్ద చేంజ్ లేదే, లాస్ట్ టైం తో కంపేర్ చేసినా అలానే ఉంది అనుకుంటుంటాం లాస్ట్ క్వార్టర్ తో, కానీ ప్రాఫిట్స్ చూడండి ఎంతలా జంప్ అయ్యాయి. దీనికి ప్రధాన కారణం విత్ స్ట్రాంగ్ మార్జిన్ ఎక్స్పాన్షన్, రెవెన్యూస్ స్టేబుల్ గా అలానే ఉంటున్న ప్రాఫిటబిలిటీ ఆల్మోస్ట్ డబల్ దగ్గరగా వెళ్ళిపోయింది. ఇంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో కూడా అట్రాక్టివ్ గా స్టాక్ ని మార్చేలా వీళ్ళు నెంబర్స్ ని రిపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ బానే గెయిన్ అయ్యి ఓవరాల్ గా కొంత డౌన్ అయింది, కానీ విత్ దిస్ నెంబర్ స్టాక్ ఇంకా ఎక్స్పెన్సివ్ గా ఉంది ఈ పాయింట్స్ లో అని కూడా మనం ఎక్కువ కామెంట్స్ ని చేయలేం. స్ట్రాంగ్ గ్రోత్ ట్రెండ్ ఫ్రమ్ టాటా గ్రూప్ అయితే ఒక కంపెనీ డిసప్పాయింట్ చేసిన టాటా కెమికల్స్ త్రూ ఇంకొక కంపెనీ ద్వారా టాటా వాళ్ళు బెస్ట్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. నెక్స్ట్ బిర్లా సాఫ్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఓవరాల్ వీళ్ళ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉన్నాయి. పర్టికులర్ గా వీళ్ళ రెవెన్యూ 1.6% ఆన్ క్వార్టర్ కంపారిజన్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ బిలో ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ డీల్ విన్స్ 4% డౌన్ అవుతున్నాయి. మిగతా వాళ్ళందరికి కూడా ఈవెన్ వర్స్ట్ గా నెంబర్స్ పోస్ట్ చేసిన వాళ్ళకి కూడా డీల్ విన్స్ బాగున్నాయి, బట్ వీళ్ళకి డీల్ విన్స్ కూడా ఫ్లాట్ గా ఉంటుండడం కమింగ్ టైమ్స్ లో రెవెన్యూ విజిబిలిటీని, గ్రోత్ రిలేటెడ్ గా ఉంటున్న విజిబిలిటీని డిక్రీజ్ చేస్తుంది అనేలా అనలిస్టులు కూడా భావిస్తూ నవోమా వాళ్ళు కూడా సేమ్ స్టేట్మెంట్స్ చేస్తూ డౌన్ గ్రేడ్ చేస్తూ ఉండడం స్టాక్
స్టాక్ ఫాల్ బ్యాక్ ఉంటున్న రీజన్. అండ్ సేమ్ ఈ టెక్నాలజీ రిలేటెడ్ గా ఉంటున్న ఐటీ రిలేటెడ్ గా ఉంటున్న ఇంకొక కంపెనీ న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన ఉంటాయి. రెవెన్యూస్ లోను, మార్జిన్స్ లోను, డీల్ విన్స్ లోను అండ్ ఈవెన్ ప్రాఫిటబిలిటీలో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గ్రోత్ ని వీళ్ళు డెలివర్ చేశారు. అండ్ ఆర్ఈసీ వాళ్ళ నెంబర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. టోటల్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, వీళ్ళు ఫైనాన్సింగ్ కంపెనీ కాబట్టి టోటల్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అయింది. ఈవెన్ నెట్ ప్రాఫిట్స్ కూడా సీక్వెన్షియలీ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ రీసెంట్ గా ఉంటున్న ఆల్ టైమ్ హైసే ఆర్ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఉంటున్న లెవెల్స్ నుంచి బ్రేక్ అయి డౌన్ సైడ్ కి వస్తుంటే మాత్రం ఈ 430 to 450 లెవెల్ ని ఇంపార్టెంట్ గా గమనించొచ్చు. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 49,580 ఇవాళ గమనించారా, చాలా టైం కన్సాలిడేషన్ లెవెల్ బ్రేక్ అవడం, ఆల్మోస్ట్ అక్కడే చాలా సేపు కన్సాలిడేట్ అయింది. బట్ ఫైనల్ బ్రేక్అవుట్ మాత్రం స్ట్రాంగ్ గా ఇచ్చి కొంత టైం తర్వాత నుంచి మళ్ళీ ఫాలో అవుట్ అయింది. కాబట్టి అప్ సైడ్ వస్తున్నప్పుడు ఇదే ఇంకొక ఇంపార్టెంట్ సపోర్ట్ గా గమనించండి. అండ్ ఫర్దర్ అప్ సైడ్ 49,850 అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 4950 అండ్ బిలో 48,840 రేంజ్ బౌండ్ అయితే డిస్కస్ చేయాలనుకోవట్లేదు. ఎలాగో ఈవెంట్ ఉంది, మార్కెట్ డైరెక్షన్ తీసుకుంటుంది. ఆ డైరెక్షన్ డౌన్ సైడ్ కై 250 బ్రేక్ అయితే అప్పుడు రేంజ్ బౌండ్ డిస్కస్ చేస్తాను. ఎల్స్ మార్కెట్ నేను అబౌవ్ 22,250 ఉన్నంత వరకు నేను బులిష్ గా చూస్తూ ఆల్ టైమ్ హైస్ కూడా బ్రేక్ అవుతాయి డ్యూ టు విత్ ప్రెసెంట్ చార్ట్ స్ట్రక్చర్ అండ్ ప్రైస్ యాక్షన్ అయితే అనుకుంటున్నాను. అది పర్సనల్ గా నా వ్యూ. రేంజ్ బౌండ్ అయితే 250 బ్రేక్ అయి బిలో క్లోజ్ అవుతున్నప్పుడే డిస్కస్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.